నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. ఎందుకండి ఇది ఏంటిది? ఇప్పుడు అసలు కేసులే సాగదీత, మళ్ళీ ఎందుకు సాగదీస్తున్నారని వేసిన పిటిషన్ కూడా సాగదీతే. వెంకటకృష్ణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు కోర్ట్స్. ఓకే, నో ప్రాబ్లం. వెంకటకృష్ణ గారు, సార్, రాజకీయం అంటే ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలండి. ఇది గుర్తు చేసుకోవాలంటే, అది ఆ ప్రజలకు అర్థం కావాలంటే నేను మహాభారతంలోని ఒక చిన్న మాట చెప్తాను. చెప్పండి. భీష్ముడు అంపశయ్య పైన ఉన్నప్పుడు దుర్యోధనుడు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి తాతగారు, విజయభవ అని అడుగుతాడు. దానికి భీష్ముడు ఒక సమాధానం చెప్తాడు. నేను ఇదివరకే ధర్మరాజును విజయభవాన్ని ఆశీర్వదించాను, నిన్ను కూడా విజయభవాన్ని ఆశీర్వదించి రాజకీయము చేయలేను అంటాడు. అంటే రాజకీయము అంటే ఆయన మాటల్లో ఒక పక్క అన్యాయాన్ని, మరో పక్క న్యాయాన్ని పెట్టుకొని ప్రవర్తించేవాడే రాజకీయవేత్త. ఎప్పుడైతే అన్యాయాన్ని ఒక పక్క, న్యాయాన్ని ఒక పక్క పక్కన పెట్టుకొని ఢిల్లీ పెద్దలు ప్రవర్తించడం మొదలెట్టారో ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి 1000 ఏనుగుల బలం వచ్చేసి, 1000 ఏనుగుల బలంతో ఈరోజు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దున్ని పారేస్తున్నాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, న్యాయ వ్యవస్థ అదే విధంగా ప్రభుత్వమా, ఎవరిది తప్పు ఇందులో? ఇక్కడ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి? సుప్రీంకోర్టు వ్యవస్థలదే తప్పు అంటుంటే ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో? కేవలం 2. ఒకటేమో ప్రాసిక్యూషన్ చేసేటువంటి ఒక వ్యవస్థ, తీర్పులు ఇచ్చేటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు. మరి న్యాయమూర్తులు ఎందుకు ఈ విధమైనటువంటి ఇది జరుగుతుందన్నప్పుడు వాళ్ళు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది జ్యుడిషియరీ, నేను కూడా ఒక జడ్జిగా నేను ఒక మాట చెప్తున్నాను. 4 సంవత్సరాలు పైబడిన ప్రతి కేసును మేము ఓల్డ్ కేసుల లిస్ట్ లో చేరుస్తాం. ఆ ఓల్డ్ కేసుల లిస్టు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ను ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పోర్టిఫోలియో జడ్జికి మా తందరినీ పిలిచి కాన్ఫరెన్స్లు పెట్టి, ఈ 4 సంవత్సరాలు అయిపోయిన ఈ కేసును ఎందుకు ఇంకా నువ్వు డిస్పోజ్ చేయకుండా పెండింగ్ లో పెట్టుకున్నావంటూ అందరి మీద, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి న్యాయమూర్తి ముందర నిలబెట్టి మమ్మల్ని కడిగి పాడేస్తాడండి ఆ పోర్టిఫోలియో జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు. మరి జగన్మోహన్ రెడ్డి కేసులో 4 సంవత్సరాలు దాటిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి గమనించండి. మరి అటువంటి కేసులను మానిటర్ చేసేటువంటి హైకోర్టు పోర్టిఫోలియో జడ్జి గారు నిద్రపోతున్నారా? లేకపోతే ఆ కేసును విచారణ చేస్తున్నటువంటి జడ్జీలు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి మీటింగులు జరగట్లేదు జడ్జీల మధ్య? ఎందుకు కాన్ఫరెన్సులు జరగట్లేదు? ఆ కాన్ఫరెన్సులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రస్తావనకు రావట్లేదు? వాళ్ళు ఏమి వివరణిస్తున్నారు హైకోర్టుకి? ఈ డిలే కావడానికి కారణాలు ఏం చూపిస్తున్నారు? ఎన్ని విత్డ్రాయల్ పిటిషన్స్ వాళ్ళ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి? ఎన్ని కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎన్ని పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి? అవన్నీ డిస్పోజ్ చేయడానికి కావలసినటువంటి నైతిక బలాన్ని పోర్ట్ఫోలియో జడ్జి గారు ఎందుకు ఆ కన్సర్న్ సిబిఐ జడ్జి గారికి ఇవ్వట్లేదు? సిబిఐ జడ్జి అన్నది కేవలం జిల్లా జడ్జి ర్యాంకులో ఉన్నటువంటి పోస్టు. మరి హైకోర్టు జడ్జెస్, పోర్ట్ఫోలియో జడ్జెస్ యొక్క నియంత్రణ సిబిఐ కోర్టుల పైన పని చేస్తుందా లేదా? కాన్ఫరెన్స్ లో ఈ విషయాలన్నింటినీ కూడా చర్చిస్తున్నారా లేదా? ఇది ఒక ఆస్పెక్ట్. అంటే ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తికి స్పీడీ ట్రయల్ అన్నది రాజ్యాంగం ప్రసాదించిన హక్కా కాదా? నేను అడుగుతున్నా. స్పీడీ ట్రయల్ అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ మాటకు వస్తే ప్రతి కేసు తొందరగా తెమలాలి అనేది ఓకే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్లో పర్టికులర్ ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అభిప్రాయపడి అన్ని కోర్టులకి, అన్ని హైకోర్టులకి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితమే ఇదే ఎన్వి రమణ గారు అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన బెంచ్ మీద తీసుకున్న నిర్ణయం అన్ని కోర్టులకు ఆదేశాలు వెళ్ళినాయి. అప్పటి నుంచి అది సాగుతూనే ఉంది. ఒక్క కేసు కూడా తెమల్ల. నాకు తెలిసి 4000 పైసలకు ఉన్నాయి అవి ఈ ప్రజాప్రతినిధుల కేసులు. సాగర్ గారు.